చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని లేఖనాలు మనకి ఏం నేర్పిస్తాయంటే భయపడుతూ మాట్లాడడం నేర్పించు. యేసు ప్రభు మరణం వరకు కూడా మానవ జాతి అంతా వారు అనుకునేవారు దేవుడు మాకు దూరం ఉన్నాడు, దేవుడు మమ్మల్ని కలవడానికి ఇష్టపడడు, దేవుడు మా పక్షాన్నడు. వారు ప్రతి దాంట్లో కూడా భయపడుతూ వారి జీవితాన్ని గడిపేవారు. భయము వారి గుమ్మంలోనే ఉండేదని చెప్పచ్చు. కానీ సగం ఇప్పుడు దేవుడు మన గుమ్మంలో ఉన్నాడు. నిజమేదే. బైబిల్ చెప్తుంది యేసు మరణించినప్పుడు తెర చిరిగిపోయిందని. ఆ తెర కూడా కింద నుంచి చిరగలేదట, కింద నుంచి అంటున్నప్పుడు మానవుడు చింపాడని చెప్పచ్చు. కానీ చాలా పొడవాటి తెర, అది పైనుంచి కిందకు చెరిగిందని లేఖనాలు చెప్తున్నాయి. ఏమర్థం ఇస్తుంది? దేవుడు, అర్థమవుతుందా మీకు? దేవుడు ఆ తెరను చింపేశాడు. ఎందుకు? ఏ తెర ఇది? దేని గురించి మాట్లాడుతుంది? పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును, ఈ రెండింటిని కూడా విభజిస్తున్న ఈ తెర చిరిగిపోయింది. చూస్తే పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలంలోకి కలిసిపోయింది. ఎలా కలిసిపోయింది? తెర చిరిగిపోవడం వల్ల. ఏం చెప్తుంది దేవుని లేఖనము? నీవు దేవుడు కలడానికి ఆ తెర చిరిగిపోయింది. ఆ తెర యేసు ప్రభు దేహం అని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. ఎంత గొప్ప లేఖనాలు ఇవి! ప్రతిదానికి కూడా వివరణిస్తూ దేవుని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఎవరికని ఏది జరగదని దేవుని లేఖనాల్లో దేవుడు స్పష్టంగా మనకు చెప్తున్నాడు. మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు దేవుడు దూరం కాదని దగ్గర అయ్యారు. కారణము తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు ద్వారా నిన్ను తీసుకున్నాడు. ఈరోజు నువ్వు నిరాశ పడిపోతూ ఒక అడుగు వెనక్కి వేయద్దు దేవుని విషయాల్లో. పాత నిబంధనలు అంతా కూడా భయంతో గడిపారు. కారణం దేవుడు ఎక్కడ శిక్షిస్తాడో. కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ బైబిల్ చెప్తుంది, ఒక స్వరం ఎత్తి బిగ్గరగా ఆత్మ చెప్తున్నాడు ఈ విధంగా, ఆత్మదేవుడు చెప్తున్నాడు ఈ విధంగా, నీ శిక్ష యావత్తు కూడా పరలోకము నుండి నీ కొరకు దిగిన యేసు ప్రభు తీసుకున్నాడు. ఇది నిజం సంగమా? 2000 సంవత్సరాల కిందట నీ శిక్షను యేసు ప్రభు తీసుకున్నాడు. నీ పాపమును ఆయన తీసుకొని పాపపు శిక్షంతా ఆయన అనుభవించాడు. నీకు చెప్తున్నాడు, నీ పైన ఇక శిక్ష లేదు, నీ పైన కోపంగా నేను లేను, నిన్ను ప్రేమిస్తూ ఆహ్వానిస్తున్నాను. దేవుని లేఖనాల్లో ఒక చోట ఈ విధంగా రాయబడి ఉంటుంది, అయితే ఆయన అందరినీ ఆహ్వానించుచున్నాడట. దేనికంటే సమాధాన పడనని వేడుకుంటున్నాడట. అంటే పౌలు చెప్తాడు, మా ద్వారా దేవుడు వేడుకుంటున్నాడు, దేవుడు బ్రతిమాలుతున్నాడు, రండి సమాధానపరచబడండి, నేను సమాధానానికి సిద్ధంగా ఉన్నాను, మీరున్నారా? ఆశ్చర్యం. దేవుడు దిగాల్సిన అవసరం లే కుర్చీ, కానీ ఆయన దిగిపోయి మానవుని పిలిస్తే మానవుడు తన కుర్చీలోంచి దిగడానికి ఇష్టపడలేదు. ఆ పాపపు కుర్చీలో, ఆ శాపపు కుర్చీలో, నరకమనే కుర్చీలో కూర్చొని ఉండిపోయాడు. చివరికి చూస్తే తుదకు ఆయన ప్రేమను అందుకోకపోవడం వల్ల నరకానికి వెళ్ళిపోయాడు. నీవైతే ఇది నువ్వు నరకం వైపు కాదు కానీ పరలోకం వైపు నీ చేతులు ఎత్తావు గనక, నీవు విశ్వాసం ఉంచావు గనక నీవు దేవుని చేత ప్రేమించబడుతున్న వ్యక్తివే. ఈ మధ్యకాలంలో నువ్వు తప్పిపోయావేమో. ఈ మధ్యకాలంలో నీవు ఈ లోకపు విషయాల్లో దృష్టి ఉంచి, ఈ లోకపు ప్రేమల వైపు నీ కళ్ళుంచి, ఈ లోకంలో బెస్ట్ ఉందని, ఈ లోకంలో బెటర్ లైఫ్ దొరుకుతుందని, మంచివన్నీ ఈ లోకంలో ఉన్నాయని చెప్పి, మంచి ఈవులు దొరికే స్థలం అని చెప్పి నువ్వు ఇటువైపుగా దారి తీసి నీవు అడవిలో తిరుగుతున్న వ్యక్తివేమో, నీవు మూలన దాక్కుంటున్న వ్యక్తివేమో, నీ పాపపు జీవితాన్ని ఎవరికి తెలియకుండా దాచేస్తున్నావేమో. దేవునికి అన్నీ తెలుసు. ఆయన ముందు మరుగైంది ఏది కూడా లేదు. నిజమిది. నువ్వు చేయుచున్న పాపం అని తెలుసు, ఇది నిజం. నీ వ్యభిచారపు ఆలోచన అని తెలుసు, నీ లోపల పరిగెడుతున్న ప్రతి విషయం అని తెలుసు. నేను చెప్పిన ఒక మాట, ఇలాంటి నిన్ను పిలిచిచున్నాడు, ఇలాంటి నిన్ను తన భుజాల మీద ఎత్తుకొని వెనక్కి రావడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఒప్పుకుంటావా? యోధి అన్న నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు పాత నిబంధనలో లేవు, నూతన నిబంధనలు ఉన్నావు. ఈ నిబంధన నీకేం చెప్తుందో తెలుసా? నేను ఎత్తుకొని నడిపిస్తాను, నేను ప్రేమించుచున్నాను, రా వెనక్కి, నేను వాడుకుంటాను. దానియల్ని వాడుకున్నట్లుగా, దావీదును వాడుకున్నట్లుగా దేవుడు నిన్ను వాడుకొనుగాక. తన పరిచర్య కొరకు బలమైన కార్యాలు నీ ద్వారా చేయనుగాక. ద లార్డ్ ఈస్ కాలింగ్ యు. దేవుడు నేను పిలిచిచున్నాడు, ఆయన ప్రేమతో పిలిచిచున్నాడు. దిగులు పడద్దు. నువ్వు ఈ కొత్త నిబంధనలో దేవుడే చేతులు ఎత్తి పిలిచిచున్నాడు. ఎందుకంటే కారణము, నీకు బదులుగా పేమెంట్ అంతా యేసు ప్రభు చేసేసాడు గనక, నీ పాపములకు మరెన్నడూ దేవుడు శిక్షించడానికి సిద్ధంగా లేడు గనక నేను పిలిచి చెప్తున్నాడు,
నూతన కార్యాలు నువ్వు చూడబోతున్నావు. నూతన కార్యం చూడబోతున్నావు. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి, నీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తాను. మా తండ్రి, నీ బిడ్డలు వారి కుటుంబంతో పాటు అయ్యా, వారి జీవితంలో ఏ చోట అలసిపోయారేమో, నిరాశపడిపోయారేమో, నీవు కృంగిపోయిన ప్రతి వ్యక్తిని కూడా లేవనెత్తగల సామర్థ్యం కలిగిన దేవుడివి. వీరి కుటుంబాలు దీవించండి. వీరి కుటుంబాలకు నీ దయను ప్రకటించున్నాను, నీ సన్నిధిని ప్రకటించున్నాను, నీ గంభీరమైన నెమ్మదిని ప్రకటించున్నాను. జీవితంలో జరుగుతున్న ఏ విషయాలు కూడా వీరిని డిస్టర్బ్ చేయకుండా నీ నామమును వీరి పైకి ఎత్తి పట్టుకున్నట్లుగా వీరి కృప ఇవ్వండి. నీ సమాధానంతో వీరిని నింపుచున్నాను. అయ్యా, ఈ ఉదయం మాతో మాట్లాడుతున్నారు, మీరు మమ్మల్ని దర్శిస్తున్నారు. పాత నిబంధనలో ప్రవర్తించినట్లుగా కొత్త నిబంధనలో ప్రవర్తించట్లేదని కారణము సిలువ పైన నీవు మా పాపాలంతటి కూడా శిక్ష విధించినందుకు నీకు వందనాలు. నీ బిడ్డలు ఈ మర్మను తెలుసుకొని, ఈ జ్ఞానమును సంపాదించుకొని, నీతో సాంగత్యం కలిగి, మంచి ఫెలోషిప్ కలిగి ముందుకెళ్ళినట్లుగా సహాయించండి. నీ కృపకు వారి జీవితాలు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎంత సంతోషం కదా దేవునితో దగ్గర అవ్వడం. ఈ భావము ప్రతిరోజు నీకుండాలి. నీ జీవిత విషయాలు బట్టి ఇది తగ్గిపోదు, ఎక్కువదు, లేదో నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు గనక యేసు ప్రభు ద్వారా దేవుని దగ్గర ఉన్నావని నేను నమ్ముతున్నా. సంతోషంగా నీ జీవితంలో ముందుకు వెళ్తామని దేవుడు అత్యధికమైన మేలు నీకు చేసి నడిపించును గాక. God bless you. See you tomorrow.